ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో T3 Pro ఈ రోజు అఫీషియల్ గా వివో కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 20 to 23,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో సిరీస్ టీ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ సెంట్రిక్ గా ఆఫ్లైన్ ముఖ్యంగా టార్గెట్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో సేల్స్ లోకి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్ రెగ్యులర్ గా మనకి నార్మల్ ప్లేన్ గా రావడం జరిగింది. T3 Pro 5G అని చెప్పి వివో. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు డివైస్ ఒకటి దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే కొంత యూజర్ మాన్యువల్ అండ్ దీంతో పాటు ఒక సిలికాన్ TPU కేస్, ఒక చార్జర్ అలాంగ్ సైడ్ విత్ టైప్ A to టైప్ C కేబుల్ అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్. అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఉంది అది లేదు అని అనుకుంటా అన్ని యాక్సెసరీస్ ని మనకి బాక్స్ లో అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా ఇది వచ్చేటప్పటికి మీకు 3D కర్వ్డ్ స్క్రీన్ తోనే మీకు రావడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మీకు రెండు కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే శాండ్ స్టోన్ ఆరెంజ్, చూడటానికి ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా వీగన్ లెదర్ తో ఆరెంజ్ కలర్ తో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఆమ్లాండ్ గ్రీన్, బట్ ఇది మీకు లైట్ షేడ్ లో గ్రీన్ అనిపిస్తూ ఉంటుంది కానీ నార్మల్ గా ఇట్లా పెట్టి చూసారు అన్నట్లయితే కనుక కైండ్ ఆఫ్ డార్క్ గ్రీన్. ఇది కొంచెం బ్లాక్ కలర్ షేడ్ కూడా కనపడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర అంతా కూడా గోల్డ్ రింగ్ స్ట్రక్చర్ లాగా తీసుకొని రావడం జరిగింది. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఏంది ఇది ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా? రీసెంట్ గా iQOO Z9 S Pro ని లాంచ్ చేసింది చూసారా? సిమిలర్ గా అదే లుక్ తో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ మనకి IP64 ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి రైనీ కండిషన్ లో ఖచ్చితంగా ఈ ప్రొటెక్షన్ అయితే మనకు ఉండాల్సిందే. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సిమ్ కార్డ్ లో కూడా మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు అండ్ అడిషనల్ గా మీరు మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉండదు. అండ్ వేరియంట్స్ లో వచ్చేటప్పటికే మీకు ఇందులో 8+128GB వేరియంట్ బేస్ వేరియంట్ కింద, అలాగే 8+256GB వేరియంట్ హై ఎండ్ వేరియంట్ కింద మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేటప్పటికే కేవలం మీకు 7.49 mm. అండ్ ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో మనకి ప్లాస్టిక్ బ్యాగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 185 గ్రామ్స్ దాకా రావడం జరిగింది. అదే ఒకవేళ మీరు కనుక దీంట్లో బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ తీసుకొచ్చారు అన్నట్లయితే అది అప్రాక్సిమేట్లీ మీకు 190 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సిలికాన్ కేస్ ని కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం. అఫ్ కోర్స్ సైడ్స్ కవరేజ్ కొంచెం పైకి ఉండడం వల్ల మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజారి ఇట్లా కింద పడ్డా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి ఫ్రంట్ కూడా స్క్రీన్ గార్డ్ ని ప్లేస్ చేసి పంపించారు టెంపరరీగా. బట్ ఆఫ్టర్ మార్కెట్ మీరైతే మళ్ళీ టెంపర్ గ్లాస్ ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ HDR10 కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఎస్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఒకవేళ మీరు యూట్యూబ్ లో కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక 60 FPS లో ఈవెన్ మీకు 4K ప్యానల్ ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి 4K దాకా మీరు అప్ స్కేల్ అయితే చేసుకొని చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ అయితే ఉండదు, బట్ HDR లో కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఈవెన్ మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటి అన్నిటిలో కూడా OTT లో ఫుల్ HD లో మీరు వీడియో కంటెంట్ అంతా కూడా మీరు స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. వైడ్ అండ్ ఎల్వెల్ సపోర్ట్ అయితే మనం తీసుకొచ్చారు. అండ్ ఇందులో మీకు 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 2000 Hz ఆఫ్ టచ్ శాంపిల్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు గనక గేమర్ అయి ఉన్నట్లయితే గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఆ స్మూత్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుండడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది, దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే సైడ్స్ టచ్ అవ్వకుండా వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా ప్రోగ్రామ్ చేశారు. బట్ కొంచెం మీకు ఫ్లాట్ స్క్రీన్ లో ఉన్నదానికి కర్వ్డ్ స్క్రీన్ లో ఉన్నదానికి అయితే డిఫరెన్స్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ అంటే HDR కంటెంట్ కానీ లేదన్నట్లయితే అవుట్ సైడ్ కండిషన్స్ లో పీక్ బ్రైట్నెస్ మోడ్ లో వచ్చేటప్పటికి అరౌండ్ 4500 nits దాకా మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ వీడియో కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కలర్ సాచురేషన్స్ అన్ని కూడా మనకు పాప్ అవుతూ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా నార్మల్ గా, పిక్చర్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా షార్పర్ గా మనకు కనపడడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు మీకు కూడా రాత్రులు నాలాగా రీల్స్ చూసిన తర్వాత మాత్రం నిద్ర వస్తుంది అని అనుకుంటే కనుక ఎస్ ఇందులో మనకి PWM డిమ్మింగ్ కూడా అది కూడా 2160 Hz దాకా మనకి తీసుకెళ్లడం జరుగుతుంది. సో దట్ మనకి లో లైటింగ్ లో కూడా ఆ ఫ్లిక్కరింగ్స్ అనేవి రావు. సో దట్ మన కళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి డాల్బీ ఆడియో సపోర్ట్ గానీ DTS ఆడియో సపోర్ట్ అయితే తీసుకుని రాలేదు. బట్ దీంట్లో వీళ్ళ కస్టమైజ్డ్ ప్రొఫైల్స్ అయితే మనం ముందు తీసుకొని రావడంతో పాటు 300% వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ కొంత ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి.
ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ మనం తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి TSMC మేకే 4 నానోమీటర్ బెనిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.63 GHz గా మనకు రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక 5G ఫోనే, 5G ప్రాసెసర్ అండ్ టోటల్ 8 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీనిలో మనకి Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీకు అరౌండ్ 8 lakhs ప్లస్ అండ్ CPU థ్రాటిల్ లో కూడా 85% అబోవ్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ Geekbench స్కోర్స్ కూడా క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. ఈవెన్ డే టు డే లైఫ్ లో ఎలాంటి టాస్క్ అయినా ఎలాంటి యాప్స్ అయినా కానీ ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయడంతో పాటు లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ని మీకు అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇంతేకాదు మీకు ఇందులో వచ్చినప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ విర్చువల్ RAM సపోర్ట్ తోటి అదేనండి మల్టీ టాస్కింగ్ లో మీకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి మినిమైజ్ చేసిన క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీని సాయం తోటి పర్వాలేదు, ఎలాంటి లాగ్ లేకుండా మీ యాప్స్ అన్నిటిని కూడా మీరైతే రన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది కూడా మీకు ఫన్ టచ్ OS తోటి మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. బ్లాట్వేర్ అయితే కొంత ఉంది. ఈ బ్లాట్వేర్ ని వీళ్ళు మాక్సిమం రిమూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ యాప్ సపోర్ట్ ను కూడా తీసుకొచ్చారు. 2 వాట్సాప్, 2 ఇన్స్టాగ్రామ్, 2 ఫేస్బుక్ ఇలాంటివి మీరు వాడుకోవడంతో పాటు ప్రైవసీ ఆప్షన్ లైక్ మీరు ఫోల్డర్స్ ని హైడ్ చేసుకోవడం ఇలాంటి ఫీచర్స్ అన్నిటి కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి కాల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు సాఫ్ట్వేర్ లో వీళ్ళు ఏం ఇంటిగ్రేట్ చేశారంటే ఎస్ చేశారని చెప్పొచ్చు, బట్ ఇది ఫోటోగ్రఫీ వర్క్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎరేజర్ ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాటిని క్లియర్ చేసుకోవడంతో పాటు మనకి ఏ ఫోటో ఎన్హాన్సర్ ని కూడా తీసుకొచ్చారు. లైక్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, సో వాటిని దీని ద్వారా మీరు కొంత కొత్త దానిలాగా క్రియేట్ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇంప్రెస్ అయ్యేటువంటి పవర్షన్ ఏదైనా ఉందంటే ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇంత స్లిమ్ అండ్ స్లిక్ గా ఇంత లైట్ వెయిట్ గా ఎలా డిజైన్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అలాంగ్ సైడ్ విత్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అంటే 0 to 100% ఇది మీకు జస్ట్ లెస్ దాన్ 45 minutes లోనే ఫుల్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ వైర్ ద్వారా లైక్ మీ TWS బడ్స్ కావచ్చు, మీ వాచెస్ కావచ్చు, ఇలాంటి వాటిని అయితే మీరు రివర్స్ వైర్ ఛార్జింగ్ ద్వారా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఏ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ 5G లో మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా, ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే మోడరేట్ గేమర్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో నేను BGMI అయితే ఆడి చూసాను. దీంట్లో మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు Asphalt 9 అలాగే COD ఇలాంటి వాటి అన్నిటి కూడా పర్వాలేదు, మీడియం గ్రాఫిక్స్ తో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మనకి 50 MP సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇదే దీన్ని మీకు సోనీ లిటియా 600 సిరీస్ సెన్సార్ కూడా అని అంటారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇది లో లైటింగ్ లో అండ్ అట్ ద సేమ్ టైం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకురావడం వల్ల పిక్చర్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు 2x పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కూడా సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం 2x అనేది చాలా మిస్ అవుతూ ఉంటాం, బట్ వివో మెంట్ ఫర్ ఫోటోగ్రఫీ, సో దాన్ని ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఏ విధమైనటువంటి కొలాబరేషన్ అయితే తీసుకొని రాలేదు, బట్ నిజంగా పోర్ట్రేట్ లో అలాగే లో లైటింగ్ శాంపిల్స్ మాత్రం సింప్లీ క్రేజీ. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి మరొక 8 MP కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి అరౌండ్ 120 degrees దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కలర్ సాచురేషన్ అలాగే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. కలర్ సాచురేషన్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం, బట్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొస్తుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 MP కెమెరాను అయితే మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. వేర్ రేర్ మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080-30 లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 కూడా మనకు సపోర్ట్ తీసుకొచ్చారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో NFC గానీ IR బ్లాస్టర్ గానీ ప్రొవైడ్ చేయలేదు. ఆల్మోస్ట్ చాలా అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా స్పీడ్ గానే ఉంది. అండ్ ఇంతే కాదండి 3000mm స్క్వేర్ వేపో చాంబర్ టెక్నాలజీని అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ గేమ్స్ ఆడుతున్నా లేదా ఎక్కువగా కెమెరా యూజ్ చేస్తున్నా గానీ మొబైల్ ఫోన్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకుండా ఇవి ఆటోమేటిక్ గా ఆ హీట్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు గనక మీ బడ్జెట్ సుమారుగా 20 నుంచి 23,000 రూపాయలలో అది కూడా వివో నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, అది కూడా మంచి కెమెరా ఫోన్ తో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ఎందుకంటే ఇందులో మీకు 5500 mAh బ్యాటరీతో పాటు ముఖ్యంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కర్వ్డ్ స్క్రీన్, ఈవెన్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ మీరు యూట్యూబ్ లో కూడా అప్ టు 4K దాకా మీరు వీడియోని అయితే అప్ స్కేల్ చేసుకుంటూ చూసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ స్లిమ్ అండ్ స్లిక్ తో పాటు లైట్ వెయిట్ ఫోన్ కూడా. సో ఓవరాల్ గా అంతా బానే ఉంది, బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకోలేదు. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే మాత్రం నిజంగా పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ స్మార్ట్ ఫోన్ అని. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి రేపు ఫ్లిప్కార్ట్ లో
సెప్టెంబర్ 3rd నుంచి సేల్ లోకి అయితే రానుంది. అండ్ ఒకవేళ మీరు కనుక లక్కీ విన్నర్స్ అయినట్లయితే ఫ్లిప్కార్ట్ లో ఏదో ఆఫర్ నడుస్తుంది. దీంట్లో మీరు సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే గివ్ అవేలో గెలుచుకోవచ్చు అని ఒకసారి మీ లక్ ను కూడా మీరైతే ట్రై చేయండి. ఎనీవే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.